రాజమహేంద్రవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ బోర్డు ఆర్ఐఓ కళాశాల ప్రిన్సిపల్ ఎన్వీఎస్ఎల్ నరసింహం అధ్యక్షతన మంగళవారం జరిగిన కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేతుల మీదుగా ఇంటర్ విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గోరంట్ల ముందుగా అమ్మ పేరుతో ఒక మొక్కను నాటి ఈ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసిన పూర్వపు రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు చదువే ఆధారం, అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేసిందన్నారు. విద్యార్థుల తరగతులను, పెండింగ్ పనులు ఉన్న భవనాలను, టాయిలెట్లను గోరంట్ల పరిశీలించారు. ప్రభుత్వ కాలేజీలను బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని, విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ఉచితంగా మధ్యాహ్న భోజనం, పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ అందిస్తుందన్నారు. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించిందని, నాడు నేడులో ప్రభుత్వ కళాశాలలకు, స్కూళ్లకు పనులు ఏమీ జరగలేదని, రూపురేఖలు మార్చేశామంటూ మాజీ సీఎం జగన్ డప్పు కొట్టుకున్నారని ధ్వజమెత్తారు. కాలేజ్ అభివృద్ధికి తన వంతు సహాయం చేస్తామని, విద్యార్థులకు ఇబ్బంది లేకుండా మరో 10 అదనపు తరగతి గదులు నిర్మించేలా చూస్తామని హామీ ఇచ్చారు. డివిఈఓ జేవీఎస్ఎస్ సుబ్రహ్మణ్యం, డిఈఓ కె వాసుదేవరావు, ఎస్ఎస్ఏ పిఓఎస్ సుభాషిణి, డిఐ దిలీప్ కుమార్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి రాంబాబు, రూరల్ టీడీపీ అధ్యక్షులు మత్సేటి ప్రసాద్, కురుకురి కిషోర్, శీలం గోవింద్, రొంపిచెర్ల యాంటోనీ, దాస్, వడ్డీ వరప్రసాద్, బూరా దుర్గా ఆంజనేయులు, పల్లి సాయి, నిమ్మలపొడి గోవింద్ తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. 5 సంవత్సరాల తర్వాత మరలా ఈ కళాశాలలోకి అడుగుపెట్టాను. 14-19 మధ్య ఈ కళాశాల అభివృద్ధి కోసం ఆనాటి ప్రిన్సిపాల్స్, అధ్యాపక సిబ్బందితో కలిసి కొంత వర్కౌట్ చేసాం. ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాల కేంద్రంగా ఈ జూనియర్ కళాశాల ప్రవర్ధమానం అవుతూ ఉంది. మంచి రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. మంచి అధ్యాపకుల సిబ్బంది ఉన్నారు. ఉన్నదల్లా కొంచెం స్థల సమస్య. 1 ఎకరన్నర స్థలాల్లో 1600 చిల్లర మంది పిల్లలు ఇక్కడ చదువుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా బాలికలు దాదాపుగా సగం స్థాయిలో బాలికలు ఉన్నారు. కొవ్వూరు ప్రాంతాల నుంచి కూడా చాలామంది ఇక్కడ రావడం మనం చూస్తూ ఉన్నాం. మాకు కూడా చాలా ఒత్తిడి ఉంది. ఎప్పటికప్పుడు సీట్లు కావాలి, సీట్లు ఇప్పించడం అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇక్కడ చక్కగా పాఠాలు చెప్తున్నారు, మంచి పరిస్థితులు ఉన్నాయనే కదా వస్తూ ఉన్నారు. ప్రైవేటు రంగానికి ధీటుగా మన కళాశాల తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రభుత్వం పేదవాడికి అండగా ఉండాలి, పేద మధ్యతరగతికి అండగా ఉండాలి. వారు కూడా ఉన్నత వర్గాలతో పాటు ఉన్నత వర్గాలతో ఆర్థికంగా గట్టిగా ఉన్న వాళ్ళతో సమానంగా చదువుకొని పైకి రావాలని అనేక పథకాలు తీసుకురావడం జరుగుతుంది. ఆఖరికి మీరు విదేశీ విద్యకు వెళ్తానన్నా కూడా 20-25 లక్షల రూపాయల దాకా ఇచ్చే కార్యక్రమాన్ని గతంలో మనం అమలు చేసాం. మరలా నూతన ప్రభుత్వం మీ వైపు దృష్టి సారించింది. ఇవాళ లోకేష్ గారి నాయకత్వంలో ఒక నూతన విధానాల్లో విద్యారంగాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన మనం ముందుకు వెళ్తున్నాం. మొన్ననే మీ కళాశాల గురించి విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారితో మాట్లాడటం జరుగుతూ ఉంది. ప్రభుత్వ రంగంలోని కళాశాలలు, పాఠశాలలు అభివృద్ధి చేసే ధ్యేయంలో ప్రభుత్వం ఉంది. ప్రైవేట్ కళాశాలకు ధీటుగా నేను అడుగుతా ఉన్నా, ఇక్కడున్న అధ్యాపకులు మీరు మెరిట్లో వచ్చిన వాడు. ప్రైవేట్ కళాశాలలో ఇక్కడ ఉద్యోగం రాని వాళ్ళే ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకులే ఉన్నారు, మర్చిపోకండి. మీరు తలుసుకుంటే దానికంటే మించిగా రిజల్ట్ తేగాలి. కొంచెం శ్రద్ధ పెడితే వ్యక్తిగతంగా ప్రతి విద్యార్థుల మీద ప్రత్యేక దృష్టి సారిస్తే 100% రిజల్ట్ సాధిస్తాం.